నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి కమ్మదనం. నేను ఈరోజైతే మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాను. మా అమ్మ వాళ్ళు గార్డెన్ ఎలా ఉంది ఫ్రెండ్స్, బాగుందా? ఈరోజైతే మంచి టేస్టీ కర్రీతో మీ ముందుకు వచ్చేసా. దొండకాయ వెల్లుల్లి కారం చేశాను. టేస్ట్ అయితే అదిరిపోయింది. చాలా బాగుంది. నేనైతే లేత దొండకాయలను తీసుకుని నీట్గా క్లీన్ చేసి పెట్టుకుని ఈ దొండకాయల్ని పీసుల్లా కట్ చేసుకోవాలి. ఇప్పుడైతే వెల్లుల్లి కారం చేసుకుందాం. కొన్ని వెల్లుల్లిపాయలు తీసుకోవాలి. 1 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. 2 స్పూనుల కారం వేసుకోవాలి. ఫ్రై చేసుకున్న నువ్వులను వేసుకోవాలి. ఇవన్నీ మెత్తగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. దొండకాయ వెల్లుల్లి కారం చేయడం కోసం కడాయి పెట్టుకుని 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు, 2 ఎండుమిర్చి, 1 స్పూన్ జీలకర్ర వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత కట్ చేసుకున్న దొండకాయ ముక్కలు వేసుకుందాం. ఇప్పుడైతే దొండకాయ ముక్కల్ని ఫ్రై చేసుకుందాం. మంట కొద్దిగా హైలో పెట్టి ఫ్రై చేసుకోవాలి. తర్వాత సిమ్లో పెట్టుకోవాలి. కొంచెం మగ్గిన తర్వాత సిమ్లో పెట్టుకోవాలి. కొద్దిగా పసుపు వేసుకోవాలి. 1/2 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. మనం 1 స్పూన్ వెల్లుల్లి కారంలో వేసాం కదా, 1/2 స్పూన్ వేస్తే సరిపోతుంది. ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. ఓకే, చూడండి దొండకాయ ముక్కలు అయితే బాగా కుక్ అవ్వాయి. ఇప్పుడు గ్రైండ్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి కారం వేసుకుందాం. స్లో మంట పెట్టి కుక్ చేసుకుందాం. వెల్లుల్లి కారం వేసాం కదా, పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకుందాం. దొండకాయ వెల్లుల్లి కారం అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సూపర్ టేస్టీ రెసిపీ. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే అమ్మ చేతి కమ్మదనం ఛానల్కి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.